హలో అండి, నమస్తే. జుట్టు అనేది నల్లగా, పొడువుగా, దృఢంగా, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండాలంటే మందపాటి గిన్నెని తీసుకొని మీరు హెయిర్కి అయితే రోజు ఏది అప్లై చేస్తున్నారో ఆ ఆయిల్నే తీసుకోండి. నేనైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ని పూర్తిగా వేసేసాను. ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా కూడా మనకి వస్తుంది. ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు. తర్వాత అందరికీ తెలిసిన చుట్టుపక్కల కనిపించే మందారాకు పువ్వులు ఉంటాయి కదండి, ఎక్కువగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పువ్వులను, ఆకులను కూడా ఎక్కువగా తీసుకోండి. వీటిని నీటితో శుభ్రం చేయకుండా క్లాత్తో నీట్గా తుడిచేశారనుకోండి, దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. మనం తీసుకున్న ఆకులన్నిటినీ కూడా ఇలాగే క్లీన్ చేసుకున్నాక మందార ఆకుకున్న కాడల్ని మాత్రం కట్ చేయండి. ఓన్లీ ఆకులను మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ కూడా ఇలా మలుచుకొని సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మందార పువ్వులను కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకున్నాక మనము ముందుగా తీసుకున్న పారాషూట్ కొబ్బరి నూనె ఉంది కదండి, ఆ గిన్నెలోకి ఈ ఆకులన్నిటినీ కూడా వేసేయండి. వీటితో పాటు కరివేపాకు ఉంటుంది కదండి, మనము మందార ఆకుల క్వాంటిటీని ఎంత తీసుకున్నామో దానికి సరి సమానంగా కరివేపాకు ఆకులను కూడా తీసుకోవాలి. వీటిని కూడా మనము పారాషూట్ కొబ్బరి నూనెలో పూర్తిగా కలిపేసేయండి. ఇలా రెండింటిని బాగా వేసిన తర్వాత మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులను పొడి చేసింది కానీ లేదా డైరెక్ట్గా మెంతులను కూడా ఈ పారాషూట్ కొబ్బరి నూనెలో కలిపేసేయండి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ల వరకు మెంతులను వేస్తున్నానండి. 3 వేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేయండి. మనకైతే ఇక్కడ కలర్ అనేది ఇలా వైట్ కలర్లో ఉంది కదండి, దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక 5 to 6 మినిట్స్ పాటు బాగా మరగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేడి చేసామనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. వేడి చేస్తున్నప్పుడే ఈ ఆకులన్నీ కూడా ఇలా కలర్లోకి వచ్చేసాయండి. మనము ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, అలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేయాలి. మధ్య మధ్యలో కలుపుతున్నాం అనుకోండి, కలర్ అనేది మీకు కనబడుతుంది. కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఆకులన్నీ ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేసి స్టవ్ని ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు కూడా అలాగే పెట్టేసేయండి. మీకు కలర్ అనేది డార్క్గా ఉంటుందండి. ఇంతకుముందు నువ్వుల నూనెను తీసుకున్నాం చూడండి, ఆ కలర్లో కనిపిస్తుంది. ఒక గిన్నెని తీసుకొని టీ వడపోసే జాలి ద్వారా ఈ ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసుకోండి. మిగిలిన ఆకులన్నీ ఉంటాయి కదండి, మీరు ఎప్పుడైనా హెడ్ బాత్ చేసే ముందు ఈ ఆకులన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా చేత్తో నలిపి మన జుట్టుకు అప్లై చేసామనుకోండి, ఈ ఆకుల్లో ఉండే ఆయిల్ అంతా కూడా హెయిర్కి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. దీన్ని మనము జుట్టుకు అప్లై చేసామనుకోండి, మనకి తలనొప్పి రాకుండా ఉంటుంది. హెయిర్ అనేది ఒత్తుగా, నల్లగా, దృఢంగా పెరుగుతుంది. తెల్ల జుట్టు కూడా అంత ఎక్కువగా రాదండి. మీరు దీన్ని కూడా హెయిర్కి అప్లై చేసుకుంటూ నెక్స్ట్ డే హెడ్ బాత్ చేశారనుకోండి, జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది, దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా తెల్ల వెంట్రుకలు అనేవి అస్సలకే కనిపించవండి. ఇది న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇది ఇప్పటి కాలం చిటికా కదండి. అప్పటి కాలంలో మందారాకును చాలా బాగా యూజ్ చేసేవారు. అందుకొరకే అమ్మమ్మల కాలంలో మనకి ఎక్కువగా వైట్ హెయిర్ అనేది కనిపించకుండా ఉండేది. మీరు ఆఫీస్కి వెళ్ళేవారు కానీ లేదా కాలేజీ పిల్లలైతే సండే టైం దొరుకుతుంది కదండి, ఆ రోజంతా కూడా ఈ ఆయిల్ని అప్లై చేసి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసినా సరేనండి, అప్పుడు హెయిర్ అనేది నల్లగా తయారవుతుంది. తెల్ల వెంట్రుకలు అనేవి రాకుండా ఉంటాయి. మీరు చాలా మటుకు నైట్ కానీ లేదా టైం దొరికినప్పుడు ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. మీకు త్వరలోనే రిజల్ట్ అనేది కనబడుతుంది. చాలామందికి తక్కువ ఏజ్లోనే వైట్ హెయిర్ వస్తుంది కదండి, అలా వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే ఇలా ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు వస్తుంది. కాబట్టి ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనము ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మన హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా మనకి 2 రకాలుగా యూజ్ అవుతుందండి. చాలా మందికి హెయిర్ ఫాల్స్ కూడా జరుగుతుంది కదండి, ఈ ఆయిల్ని అప్లై చేస్తే ఆ ప్రాబ్లం కూడా అస్సలకే కనిపించదు. ఇది న్యాచురల్ అండి, కాబట్టి అందరూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. మీరు కావాలంటే కొబ్బరి నూనెకు బదులుగా నువ్వుల నూనె ఉంటుంది కదండి, దాంట్లో కూడా ఈ ఆకును వేడి చేసి అప్లై చేసుకున్నారనుకోండి, వెంట్రుకలు అనేవి చాలా త్వరగా నల్లబడతాయి. అంతేనండి. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.